కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు సరిగ్గా పోలింగ్కు ముందు 2-3 రోజుల ముందు విస్తృతంగా చర్చ జరిగిన అంశం రైతు బంధు. ఈ రైతు బంధు విషయంలో మరి మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న గందరగోళమా, లేకపోతే కనుక ప్రభుత్వం నిధుల సమీకరణ చేసుకొని డబ్బులు వేద్దామనుకున్నదా తెలియదు. కానీ రైతు బంధు విషయంలో ముఖ్యమంత్రి ఏబిఎన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు, తర్వాత కొంత జీతభత్యాల విషయాన్ని సర్దుకున్న తర్వాత మిగతా వాటికి వెనువెంటనే వేద్దామని, గతంలో కూడా ఎప్పుడు వెనువెంటనే రైతు బంధు పడలేదు, కొంత గ్యాప్ ఉన్నది, నెలల మధ్య ఎంత గ్యాప్ కూడా రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పిండ్రు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే రైతు బంధు రేపు పడబోతున్నది, ఎల్లుండి రాబోతున్నది అని ఒక చర్చ జరగడము. బీఆర్ఎస్ గతంలో అనుభవరీత్యా చూసినప్పుడు టకాటకా అందరికీ పడిపోవడం, కొంత కుడి ఎడమ గ్యాప్ ఉండొచ్చునేమో. కానీ మరి ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక బలమైన చర్చ ఏమిటనంటే రైతు బంధు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతున్నది అని. సంక్రాంతి తర్వాత అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్లుగా, లేదా జనవరి 15 తర్వాత వస్తున్న మరో మంత్రి చెప్పినట్లుగా, ఇక సోమవారం గత వారం చెప్పింది ఏమిటి, ఈ వారం సోమవారం నుంచి రైతు బంధు అందరికీ పడబోతుందని ఇట్లా డేట్లు మార్చి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు రావడం వలన రైతుల్లోనూ కొంత గందరగోళం ఉన్నది. ఇప్పటికే 27 లక్షల మంది అకౌంట్లలో రైతు బంధు పడిపోయిందని మంత్రి సంబంధిత శాఖ మంత్రి చెప్పడం, మరి మిగతా 40 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఎప్పుడు పడబోతున్నది? పావెకరా, అర్ధెకరా, ఎకరా బహుశా తక్కువ ఉన్న వాళ్ళ అకౌంట్లలో తక్కువ అమౌంట్ కాబట్టి వాళ్ళ అకౌంట్లో పడిపోయి ఉండవచ్చు. మరి మెజారిటీ సెక్షన్ ఇంకా వారి రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు కదా, ఇది ఎప్పుడు వేస్తున్నారు అనేది ప్రశ్న. దీనికి ఎవరో ఒకరు మంత్రి ప్రభుత్వం తరఫు నుంచి పలానా రోజు లేదా పలానా తేదీ నుంచి రైతు బంధు వేయబోతున్నాము అనే స్పష్టత ఇవ్వాలి. ఎందుకోసం అంటే గత ప్రభుత్వంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు వెనువెంటనే లేదా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సమాధానంగా ఒక ప్రతిస్పందన ఉండాలి. అది లేకపోతే కనుక దానిపైన చిలువలు పలువలుగా ప్రచారం అవుతుంది. ఇప్పుడు ఈ రైతు బంధు విషయంలో జరుగుతున్న జాప్యం ఏమిటి, లేదా నిధుల సమస్య ఏమైనా ఉన్నదా? 27% మందికి 27 లక్షల మందికి వేసినట్లు మంత్రి చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చినాయి. మరి మిగతా వారికి ఎప్పుడు వేయబోతున్నారు? ఈసారి మరి పెంచేది ఎప్పటి నుంచి వేయబోతున్నారు? గత ప్రభుత్వం కొనసాగించిన రైతు బంధుని ఈసారి ఈ సీజన్ వరకు యాసంగి వరకు కొనసాగిస్తామని అన్నారు. కాబట్టి ఆ విషయంలో స్పష్టత ఇచ్చిండ్రు. మరి ఎప్పుడు వేస్తున్న విషయంలో అందరికీ ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉన్నది. కాబట్టి రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఎప్పుడు వేస్తారో ఆ తేదీని సంక్రాంతి తర్వాత మళ్ళీ మీడియాలో కనబడుతున్నాయి. జనవరి చివరి నాటికల్లని మళ్ళీ ఒక వార్త వస్తున్నది. ఇట్లా ఒక అంశంపైన ఇన్ని రకాల చర్చలు, ఒకే అంశంపైన ఇన్ని రకాల కామెంట్లు రావడం అనేది మరింత గందరగోళానికి దారితీస్తుంది. మొత్తము మన రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతు అకౌంట్లు రైతు బంధుకు ఉంటే కనుక అందులో మొత్తం ఈసారికి అవుతున్న అమౌంట్ 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు. మొత్తం ఈ 2 విడతలు కలిపి దగ్గర 15,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఈ 15,000 కోట్ల రూపాయల్లో ఈ సీజన్కి అవసరం అవుతున్న దగ్గర 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు. ఇందులో 27% మంది పడిపోయింది, మిగతా వారికి పడాల్సింది. ఇంకా పెంచింది ఇప్పుడే లేదు. ఒకవేళ పెంచిందే ఉంటే కనుక అదనపు భారం ఇంకొక 7,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు అదనపు భారం ఇప్పటికిప్పుడే పడే అవకాశం ఏం లేదు, పాతదాని ప్రకారం ఇస్తున్నారు. కాబట్టి అప్పు కూడా లేదంటే 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఓకే అనేది ఆర్బీఐ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా మీడియాల వార్తలు వచ్చినాయి. త్వరలో 2,000 కోట్ల రూపాయలు, తర్వాత మరో వారం 10 రోజుల్లో ఇంకొక మిగిలిన అమౌంట్ తీసుకునే అవకాశం కూడా ఉన్నది బడ్జెట్ వచ్చే నాటికల్లా. కాబట్టి ఇంతకుముందు 1,400 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పు తీసుకున్నారు. ఈ నెల రోజుల కాలంలో కాంగ్రెస్ చేసిన అప్పు మొత్తం ఇంతకుముందు తీసుకున్న 1,400 కోట్ల రూపాయలు, ఇప్పుడు తీసుకుంటున్న 9,000 కోట్ల రూపాయలు, మొత్తం 10,000 కోట్ల రూపాయల అప్పు ఈ నెల రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు. మరి ఇదంతా ప్రభుత్వ నిర్వహణకు వివిధ కార్యక్రమాలకు అనుకుంటే కనుక అందులో భాగంగా ఉన్నది రైతు బంధు. ఈ రైతు బంధు విషయంలో ఎప్పుడు వేస్తారు ఏమిటి అనేది ఇందాక నేను చెప్పినాన్ని కూడా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను చూసినప్పుడు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన దీని తరపు నుంచి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రచారానికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి. సరే, వ్యవధి ఉండవచ్చు, కొంత వ్యవధి తీసుకొనే వేయవచ్చునేమో. కానీ ఆ వ్యవధి ఏమిటో కూడా చెప్తే కనుక పలానా వరకు వస్తుంది అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.